ప్రపంచంలో ఒక దేశం ఉంది. అక్కడ చిన్నపిల్లల కంటే ఎక్కువగా పెద్దవాళ్లు వాడే అడల్ట్ డైపర్స్ అమ్ముడుపోతున్నాయి. 2002 నుంచి ఇప్పటి వరకు అక్కడ 9,000కు పైగా స్కూల్స్ మూతపడ్డాయి. ఎందుకో తెలుసా? ఆ స్కూల్లో చదవడానికి అక్కడ పిల్లలే లేరు. ఆ దేశంలో ప్రతి ఏటా పుట్టే పిల్లల సంఖ్య ఎంత దారుణంగా పడిపోతుందంటే ఎక్స్పర్ట్స్ ప్రకారం రాబోయే కొంతకాలంలో ప్రపంచ పటం నుంచి ఆ దేశమే మాయమైపోయేలా ఉంది. నేను మాట్లాడుతున్నది జపాన్ గురించి. టెక్నాలజీ, డిసిప్లైన్ మరియు రోబోట్స్ అనగానే మనకు జపాన్ గుర్తొస్తుంది. ఆ దేశం మనకంటే ఒక 50 ఏళ్లు ముందుందని మనం గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఈరోజు అదే దేశం తన ఉనికిని కోల్పోయే పరిస్థితిలో ఉంది. అక్కడ యుద్ధాలు లేవు, విషపూరితమైన వైరస్లు లేవు. అయినా సరే జపాన్ డేంజర్ జోన్లో ఉంది. దీనికి కారణం ఒకటే, జపాన్లో జనాలు పిల్లల్ని కనడమే మానేస్తున్నారు. వినడానికి విచిత్రంగా ఉంది కదా? మన ఇండియాలో అయితే దీనికి పూర్తిగా రివర్స్ సిచ్యువేషన్. జనాభా పెరుగుతోంది, రిసోర్సెస్ అయిపోతున్నాయి, పిల్లల్ని తక్కువగా కనాలి, జనాభాను కంట్రోల్ చెయ్యాలి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనకంటే అడ్వాన్స్డ్గా ఉన్న జపాన్లో మాత్రం పరిస్థితి తలక్రిందులైంది. మీకు తెలుసా, 2024వ సంవత్సరంలో జపాన్లో కేవలం 6.8 లక్షల మంది పిల్లలు మాత్రమే పుట్టారు. దీనికంటే ఎక్కువ మంది పిల్లలు మన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం పుడుతూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, జపాన్ మొత్తం జనాభా 12.5 కోట్లు. కానీ కేవలం ఒక్క ఏడాదిలోనే జపాన్ జనాభాలో 9 లక్షల మంది తగ్గిపోయారు. అంటే జపాన్లో పుట్టేవాళ్ల కంటే పోయేవాళ్లే ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఊళ్ళున్నాయి, ఇళ్ళు ఉన్నాయి, కానీ వాటిలో ఉండడానికి మనుషులు లేరు. అక్కడ ప్రతి కొత్త జనరేషన్ పాత జనరేషన్ కంటే చిన్నదిగా మారుతుంది. ఇదే గనక కొనసాగితే 2070 నాటికి జపాన్ జనాభాలో 40% మంది 65 ఏళ్లు దాటిన ముసలివాళ్లే ఉంటారు. అంటే అది పూర్తిగా వృద్ధుల దేశం అయిపోతుంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి అక్కడ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు వింటే ఖచ్చితంగా మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇది కేవలం జపాన్ కథ మాత్రమే కాదు, సౌత్ కొరియా, చైనా కూడా ఇదే సమస్యతో పోరాడుతున్నాయి. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే భవిష్యత్తులో మన భారతదేశంలో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. అసలు జపాన్లో ఏం జరుగుతోంది? ఒక దేశం మెల్లమెల్లగా ఎందుకు అంతరించిపోతుంది? అక్కడ జరుగుతున్నది మన భవిష్యత్తుకు ఒక హెచ్చరిక. మనం కూడా ఏదో ఒక రోజు మ్యాప్ నుంచి మాయమైపోతామా? దీన్ని అర్థం చేసుకోవడానికి పాపులేషన్ బ్యాలెన్స్ గురించి తెలుసుకోవాలి. ఉదాహరణకు ఒక ఇంట్లో అమ్మ, నాన్న ఇంకా తాతయ్య, నానమ్మ ఉన్నారనుకుందాం. తాతయ్య, నానమ్మ ముసలివాళ్లే చనిపోతే ఇంట్లో 2 సభ్యులు మిగులుతారు. కానీ ఈలోపు ఆ దంపతులకు 2 పిల్లలు పుడితే మళ్లీ ఆ ఇంట్లో సభ్యుల సంఖ్య 4 అవుతుంది. దీన్నే పాపులేషన్ బ్యాలెన్స్ అంటారు. కానీ ఒకవేళ ఆ ఇంట్లో ఒక్క బిడ్డ మాత్రమే పుడితే తాతయ్య, నానమ్మ చనిపోయాక ఆ ఇంట్లో కేవలం 3 సభ్యులే మిగులుతారు. సరిగ్గా జపాన్లో ఇప్పుడు ఇదే జరుగుతోంది. రాబోయే ప్రతి జనరేషన్ దాని ముందు జనరేషన్ కంటే చిన్నదైపోతోంది. ఈ పరిస్థితినే పాపులేషన్ క్రైసిస్ అంటారు. ఇదంతా వింటుంటే మీకు చాలా వింత సమస్యగా అనిపించవచ్చు. పిల్లల్ని కంటే సరిపోతుంది కదా, సమస్య తీరిపోతుంది అని మీరు సింపుల్గా కొట్టిపడేయచ్చు. కానీ అది చెప్పినంత తేలిక కాదు. ఇంత మోడర్న్ మరియు అడ్వాన్స్డ్ దేశంలో ఇంత సింపుల్ సొల్యూషన్ ఉన్న సమస్య ఎందుకు అంత పెద్దదై కూర్చుంది? ప్రాక్టికల్గా పిల్లల్ని కనడం అక్కడ ఎందుకు కష్టమవుతోంది? దీని వెనుక ఉన్న అసలు కారణాలు తెలిస్తే షాక్ అవుతారు. ఆ వివరాలే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ పాపులేషన్ క్రైసిస్ కారణంగా జపాన్ గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. అక్కడ మిగిలిన వృద్ధులను చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. భవిష్యత్తులో దేశంలో యువకులే లేకపోతే అసలు దేశాన్ని నడిపేది ఎవరు? నిజానికి జపాన్ అంతరించిపోయే దశలో ఉందా? ఒకప్పుడు నిపుణులు పిల్లలు ఎక్కువగా పుడితే ప్రపంచంలో సమస్యలు పెరుగుతాయని నమ్మేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఎందుకంటే కేవలం జపాన్ మాత్రమే కాదు, సౌత్ కొరియా, చైనా, చివరకు ఇండియా వంటి దేశాల్లో కూడా ఈ పాపులేషన్ క్రైసిస్ మెల్లమెల్లగా పెరుగుతోంది. ప్రపంచం మొత్తం నెమ్మదిగా పిల్లలు లేని లోకంగా మారుతోంది. ఎంత దారుణంగా ఉందంటే 2002 నుంచి ఇప్పటి వరకు, అంటే సుమారుగా 17 ఏళ్లలో జపాన్లో 9,000కు పైగా స్కూల్స్ శాశ్వతంగా మూతపడ్డాయి. దీనికి కారణం ఒకటే, అక్కడ చదువుకోవడానికి పిల్లలు లేరు. సాధారణంగా ఏ దేశంలోనైనా పెద్దవాళ్ల డైపర్ల కంటే చిన్నపిల్లల డైపర్లు ఎక్కువగా అమ్ముడవుతాయి. కానీ జపాన్లో మాత్రం చిన్నపిల్లల కంటే వృద్ధుల డైపర్లే ఎక్కువగా వాడుతున్నారు. ఈ దేశ జనాభా 12 కోట్లు. కానీ 2023వ సంవత్సరంలో జపాన్లో కేవలం 7,58,631 మంది పిల్లలు మాత్రమే పుట్టారు. వినడానికి ఈ నంబర్ చిన్నగా అనిపించకపోయినా 1800వ సంవత్సరం తర్వాత జనాభాలో ఇంత తక్కువ జననాల రేటు నమోదు కావడం ఇదే మొదటిసారి. అదే 1970ల కాలంలో చూస్తే జపాన్లో ప్రతి సంవత్సరం 20 లక్షల మంది పిల్లలు పుట్టేవారు. ఒకప్పుడు అద్భుతమైన టెక్నాలజీ, కష్టపడే మనస్తత్వానికి పెట్టింది పేరైన జపాన్ ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయింది. అక్కడి ఆసుపత్రుల్లో ఇప్పుడు పిల్లలు ఏడుపులు వినిపించడం లేదు. కేవలం మెషీన్ల బీప్ శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఈ మార్పు ఇప్పుడు సూపర్ మార్కెట్ నుంచి ప్రభుత్వ పాలసీ వరకు ప్రతి చోట కనిపిస్తోంది. అన్నిటికంటే భయపెట్టే విషయం ఏంటంటే జపాన్లో ఇప్పుడు ప్రతి 3 ఒకరు 65 ఏళ్లు పైబడిన వాళ్లే. ఈ కఠినమైన వాస్తవం జపనీయుల మనసులపై ఎంత ప్రభావం చూపించిందంటే
వాళ్ళు తమ పరిస్థితి వివరించడానికి ఒక కొత్త పదాన్ని సృష్టించుకున్నారు. అదే కొడకుషి. దీనర్థం ఒంటరిగా చనిపోవడం. కుటుంబ సభ్యులు ఎవరూ లేకుండా ఒక వృద్ధుడు నిశ్శబ్దంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లడం. కనీసం అతను చనిపోయాడని కూడా ఎవరికీ తెలియకపోవడం. దీన్ని కొడోకుషి అంటారు. జపాన్లో ఇలా కుటుంబం లేకుండా ఒంటరిగా చనిపోతున్న వృద్ధుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అందుకే జపాన్లో ఈ చావును కొడోకుషి అని పిలుస్తున్నారు. ఇది కేవలం ఒక పదం కాదు. జపాన్లో ఇదొక సాధారణ సంఘటనగా మారిపోయింది. దీనికి ప్రధాన కారణం చాలా కుటుంబాల్లో పిల్లలు పుట్టకపోవడమే. ఇంట్లో పిల్లలే లేనప్పుడు వృద్ధాప్యంలో వాళ్ళని ఎవరు చూసుకుంటారు? చివరి క్షణాల్లో వారికి తోడెవరుంటారు? అయితే ఈ ఒంటరితనానికి పిల్లలు పుట్టకపోవడం మాత్రమే కారణం కాదు. హద్దులు దాటిన మోడర్న్ సొసైటీ కూడా దీనికి కారణమే. ఈ కొత్త తరం కేవలం పిల్లలను కనడం మానేయడమే కాదు, తమ బాధ్యతల నుంచి కూడా ముఖం చాటేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. దాని పేరే అకియా. మీరు కావాలంటే ఇంటర్నెట్లో అకియా హోమ్స్ జపాన్ అని సెర్చ్ చేయండి. అకియా అంటే అర్థం నిర్మానుష్యంగా ఖాళీగా ఉన్న ఇళ్ళు అని. ఒకప్పుడు తాత ముత్తాతలతో కలకల్లాడిన పెద్ద పెద్ద బంగ్లాలు, హవేలీలు ఇవి. కానీ మెల్లగా వారి వంశాలు అంతరించిపోయాయి. జనాలు సిటీకి వెళ్ళిపోవడం వల్లనో లేదా అసలు పిల్లల్నే కనకపోవడం వల్లనో ఆ ఆస్తులు చూసుకునే వాళ్ళు లేరు. దాంతో ఈ అకియా ఇళ్ళు అనాథల్లా మిగిలిపోయాయి. జపాన్లో ఇవి చాలా తక్కువ రేట్లలో దొరుకుతాయి. కానీ విచిత్రం ఏంటంటే వీటిని కొనడానికి కూడా ఎవ్వరూ ఆసక్తి చూపించడం లేదు. లగ్జరీ లైఫ్ స్టైల్, పెద్ద పెద్ద ఇళ్ళు, మోడర్న్ జీవితం వెనుక ఉన్న అసలు నిజాన్ని చూడాలంటే ఒకసారి నెట్లో ఈ అకియా హోమ్స్ గురించి సెర్చ్ చేయాలి. మరి ఒక దేశం ఉనికే ప్రమాదంలో ఉన్నప్పుడు జపాన్ ప్రభుత్వం ఏం చేయడం లేదా? ఖచ్చితంగా చేస్తోంది. కానీ ఇక్కడ విడ్డూరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం ఏ సమస్యకైతే పరిష్కారం వెతుకుతుందో ఆ సమస్య రావడానికి ప్రభుత్వ విధానాలే కారణం. జపాన్లో ఉన్న సిస్టమ్ ఎంత కఠినంగా ఉంటుందంటే దానివల్లే జనాలు పిల్లల్ని కనడం మానేశారు. అసలు జపాన్లో ఏం జరుగుతూ ఉంటుందంటే అక్కడ జనాలకు పెళ్లిళ్లు చేసుకోవాలన్నా, పిల్లల్ని కనాలన్నా, ఫ్యామిలీ ముందుకు తీసుకువెళ్లాలన్నా ఆసక్తి పూర్తిగా చచ్చిపోయింది. ఏప్రిల్ 1న జపాన్ ప్రభుత్వం ఒక చట్టాన్ని పాస్ చేసింది. బహుశా ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇలాంటి రూల్ ఉండుండదు. అదే ఒంటరితనం మరియు ఐసోలేషన్కి సంబంధించిన చట్టం. ప్రభుత్వం ఒంటరితనాన్ని ఒక సామాజిక సమస్యగా గుర్తించి దానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంది. ఒక రీసెర్చ్ ప్రకారం జపాన్లో 39% జనాభా ఏదో ఒక రకమైన ఒంటరితనంతో బాధపడుతున్నారు. అక్కడ జనాలకు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఇష్టం ఉండడం లేదు. పిల్లలు తల్లిదండ్రులతో ఉండాలనుకోరు. యువకులు పిల్లల్ని కనడానికి ఇష్టపడడం లేదు. ఇక వృద్ధులేమో ఒంటరిగా బ్రతకడానికి, ఒంటరిగా చావడానికి ఇష్టపడుతున్నారు. అందుకే అక్కడ కొడోకుషి అనే పదం పెట్టుకుని మరీ పోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి జపాన్ ప్రభుత్వం లోకల్ అధికారులతో కలిసి లోన్లీనెస్ సపోర్ట్ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. ప్రతి చిన్న ప్రాంతంలోనూ ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి సపోర్టర్స్ని నియమించుకుంటున్నారు. ఒంటరిగా ఉన్న వారికి అండగా నిలబడ్డం, వారిని ఆ ఒంటరితనం నుంచి బయటకు తీసుకురావడం వీళ్ల పని. కానీ ఇక్కడే జపాన్ ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్. ఈ పని చేయడానికి వారికి యువత కావాలి. ఇంత విన్నాక కూడా ఇదంతా పెద్ద సమస్యగా అనిపించడం లేదా మీకు? జనాభా తగ్గుతుంటే దాన్ని పెంచడం చాలా సులభం కదా అని మనకు అనిపిస్తుంది. సమస్య పెద్దదే అయినా పరిష్కారం చాలా సింపుల్. అదే పిల్లల్ని కనడం. కానీ ఇక్కడే మనం అసలు విషయాన్ని అర్థం చేసుకోవాలి. జపాన్ ప్రజలు అసలు పిల్లల్ని కనడం ఎందుకు ఆపేశారు? నిజానికి ఈ వీడియో చూస్తుంటే నాకు ఒకటి అర్థమైంది. మన భారతదేశంలో పెద్దవాళ్లు ఎప్పుడూ పెళ్లి చేసుకోమని, పిల్లల్ని కనమని ఎందుకు అంత ఒత్తిడి చేస్తారని. కానీ జపాన్లో అలా ఎందుకు జరగలేదు? అక్కడ వాళ్ళు పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవట్లేదు? పిల్లల్ని ఎందుకు కనట్లేదు? దీనికి సమాధానం ఏంటంటే జపాన్లో ఇప్పుడు ప్రేమ అనేది పాతబడిపోయింది. అక్కడ ఒక బిడ్డను పెంచడం అనేది ఒక ప్రాజెక్ట్లా ఫీల్ అవుతున్నారు. ఒక సగటు జపనీస్ జంట బిడ్డ పుట్టిన దగ్గర నుంచి కాలేజ్ చదువుల వరకు అయ్యే ఖర్చును లెక్కేస్తే అది దాదాపుగా 63 మిలియన్ యెన్లు అవుతుంది. అంటే మన కరెన్సీలో సుమారుగా 3 కోట్ల రూపాయలు. నేటి తరం అంటే జెన్జీ మిలేనియర్స్ ఏమనుకుంటున్నారంటే ఇంత ఖర్చు మాకు వద్దుబయ్యా, మేం మా కెరీర్ని నిర్మించుకోవాలి, మేం తిరగాలి, మేం ట్రావెల్ చేయాలి, మేము ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారు. అయితే విషయం ఇక్కడితో ఆగిపోలేదు. జపాన్కి సంబంధించిన మరో చీకటి కోణం ఉంది. దాని ఒక్క మాటలో చెప్పాలంటే కరోషి అంటే డెడ్లీ ఓవర్ వర్క్. పని ఒత్తిడి తట్టుకోలేక మనుషులు చనిపోవడం. కాగితాల మీద చూస్తే జపాన్లో ఉద్యోగం 8 గంటలే. కానీ రియాలిటీలో వాళ్ళు నో లైఫ్ మోడ్లో బ్రతుకుతున్నారు. కొంచెం జీవితం కంప్యూటర్ స్క్రీన్ ముందు, కొంచెం జీవితం ఆఫీస్లో, ఇంకొంచెం జీవితం ట్రాఫిక్ జామ్లో చిక్కుకుంటుంది. డేటింగ్ చేయడానికి టైం ఉండదు. సోషల్ లైఫ్ జీరో. ఇక పిల్లలు కనమంటే ఎక్కడగంటారు? అందుకే ఒక సర్వే ప్రకారం జపాన్లో 30 ఏళ్లలోపు ఉన్న 50% కంటే ఎక్కువ మంది అబ్బాయిలు తమకు పెళ్లి లేదా డేటింగ్ మీద ఆసక్తి లేదని చెప్తున్నారు. ఎందుకు కమిట్ అవ్వాలి, ఎందుకు లైఫ్లో సెటిల్ అవ్వాలి అని వాళ్ళ ప్రశ్న. మరోపక్క రిలేషన్షిప్ కల్చర్లో కూడా మార్పు వచ్చింది. ఈ కొత్త జనరేషన్కి స్వేచ్ఛ ముఖ్యం. తమ జీవితం తమ ఇష్టం. వాళ్ళు సంపాదించిన డబ్బు వాళ్లే ఖర్చు పెట్టుకోవాలనే సిద్ధాంతం. ఏదో ఒక బంధానికి కట్టుబడి ఉండడం, ఆంక్షలు పెట్టుకోవడం లేదా బాధ్యతలు మోయడం వాళ్ళకిప్పుడు అస్సలు ఇష్టం లేదు. కొడోకుషి గురించి ముందే చెప్పాను కదా, వృద్ధులు ఒంటరిగా చనిపోవడానికి ఇదే కారణం.
ఎవరితో ఎవరికీ సంబంధం ఉండనట్టు ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకోవడానికి ఈ ఒంటరి చావులు కారణమవుతున్నాయి. వీళ్ళనే హికికొమారో అంటారు. వీళ్ళు నెలల తరబడి సంవత్సరాల తరబడి తమ గదుల నుంచి బయటకు రారు. వీరికి కుటుంబంతో సంబంధం ఉండదు, స్నేహితులు ఉండరు, బంధువులుండరు, ఎలాంటి రిలేషన్షిప్స్ కూడా ఉండవు. కేవలం ఒక మూసిన తలుపు ఉంటుంది. ఆ తలుపు వెనక గాఢమైన ఒంటరితనం ఉంటుంది. జపాన్లో ఈ పరిస్థితిలో ఉన్న వారిలో ఎక్కువ మంది 20 నుంచి 30 ఏళ్ల వయసు యువకులే. నమ్మశక్యం కాని విషయం ఏంటంటే జపాన్లో ఇలా ఎవరితోనూ సంబంధం లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు సుమారుగా 15 లక్షల మంది. వీళ్ళు ప్రపంచానికి కనిపించకుండా మాయమైపోయారు. ఇది కేవలం ఒక సోషల్ ట్రెండ్ కాదు, ఇదొక పెద్ద సైకలాజికల్ డిజార్డర్. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? కేవలం టీవీ యాడ్స్ ఇస్తే సరిపోదని, యాక్షన్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందని జపాన్ ప్రభుత్వం గుర్తించింది. యువత పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కనేలా చేయడానికి ప్రభుత్వం కొన్ని కొత్త మార్గాలు ఎంచుకుంది. అందులో ఒకటి టోక్యో పుటారీ స్టోరీ. టిండర్ లాంటి డేటింగ్ యాప్ కాదు, ఇది జపాన్ ప్రభుత్వం అధికారికంగా తెచ్చిన యాప్. బేసిక్గా ఇదొక మ్యాట్రిమోనియల్ యాప్. మన దగ్గర షాదీ.com ఎలా ఉందో అలా అన్నమాట. ఇది టైంపాస్ కోసమో డేటింగ్ కోసమో కాదు, ఇది సీరియస్ యాప్. ఇక్కడ పార్ట్నర్స్ని వెతుక్కుని పెళ్లి చేసుకోవచ్చు. జపాన్లో ఒంటరిగా ఉండేవారిని హిటోరి అంటారు. అక్కడ ఈ కల్చర్ బాగా పెరుగుతుంది. సింగిల్గా ఉన్న ఈ హిటోరీలను జంటగా అంటే పుటారీలుగా మార్చడం. అయితే కేవలం యాప్ ఉంటే సరిపోదు కదా, అందుకే వారికి ప్రభుత్వం 4 రోజుల పనిదినాలు ప్రకటించింది. అంటే సోమవారం నుంచి గురువారం వరకు ఆఫీస్లో పనిచేయాలి. మిగిలిన 3 రోజులు వారాంతపు సెలవుల్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి. ఈ సమయాన్ని కుటుంబంతో గడిపి పిల్లల్ని కనాలి. ప్రెజర్ నుంచి బ్రేక్ తీసుకుని పెళ్లి వైపు అడుగులు వేయించాలనేది జపాన్ ప్రభుత్వం యొక్క ఆశ. జపాన్లో ఓమియాయ్ అనే ఒక పాత సాంప్రదాయం ఉంది. దీని గురించి తెలిస్తే మీరు ఓ మై గాడ్ అంటారు. బేసిక్గా దీని అర్థం మ్యాచ్ మేకింగ్. నెట్ఫ్లిక్స్లో సీమా ఆంటీ కాన్సెప్ట్ లాంటిదే ఇది. ఇందులో పెళ్లి కోసం అబ్బాయిలను అమ్మాయిలను కలుపుతారు. ఇప్పుడు ప్రభుత్వమే ఇలాంటి ఏజెంట్లను ఏర్పాటు చేస్తుంది. అంటే మన ఊళ్ళల్లో ఉండే పెళ్లిల పేరయ్యలా అనమాట. అలాగే బిడ్డ పుట్టినప్పుడు కేవలం తల్లికే కాదు తండ్రికి కూడా ప్యాటర్నిటీ లీవ్స్ ఇస్తున్నారు. తద్వారా తల్లిదండ్రులిద్దరూ పిల్లలతో సమయం గడపొచ్చు, వాళ్ల పనులను షేర్ చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, తగ్గిపోతున్న జనాభాను పెంచడానికి జపాన్ ఇప్పటినుంచే పడరాని పాటలు పడుతోంది. భయపెట్టే విషయం ఏంటంటే ఇదే సమస్య ఇప్పుడు మన భారతదేశంలో కూడా మెల్లమెల్లగా పెరుగుతోంది. ప్రస్తుతం జపాన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలే రేపటి రోజున మన ప్రభుత్వం కూడా చేయాల్సిన పరిస్థితి. ఈ మధ్య ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా పిల్లల్ని కనండి అని అంటున్నారంటే దానికి ఇదే ఒక కారణం కావచ్చు. ప్రస్తుతం జపాన్ ప్రభుత్వం కూడా ఇదే చేస్తోంది కదా మరి. కానీ మన దేశంలో కూడా ట్రెండ్ మారుతుంది. ఇది స్పష్టంగా కనిపిస్తోంది. చదువు, ఉద్యోగాలు వాటి